టీ20 వరల్డ్ కప్ 2024కు బంగ్లాదేశ్ జట్టు యొక్క బలాలు బలహీనతలు ఇలా ఉన్నాయి. ముందుగా స్క్వాడ్ గనుక చూస్తే ఇలా ఉంది. తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, నజ్ముల్ హుసేన్ షాంటో, తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తంజీద్ హసన్ తమీమ్, సకీబ్ అల్ హసన్, తౌహీద్ ఇడ్రోయ్, మహమ్మదుల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మెహదీ హసన్, రియాద్ హుసేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షొర్ఫుల్ ఇస్లాం, తమ్జిన్ హసన్ షేక్, రుజరుల్ ప్లేయర్గా ఆసిఫ్ హుసేన్ మరియు హసన్ మహమ్మద్. బంగ్లాదేశ్ యొక్క బలాలు చూస్తే ఇలా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు వారి అనుభవజ్ఞులైన సకీబ్ అల్ హసన్, మహమ్మదుల్లా, నజ్ముల్ హుసేన్ షాంటో, లిటన్ దాస్ మరియు ముస్తాఫిజుర్ రెహమాన్ల అనుభవంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. లిటన్ దాస్ మరియు సౌమ్య సర్కార్ ఆర్డర్లో అగ్రస్థానంలో ఉన్న బరువును భుజాలకెత్తుకొని హిట్టింగ్ ఆరంభాలను ఆరంభించాలని భావిస్తారు. 2023లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తౌహీద్ ఇడ్రోయ్ వారికి కంపెనీ అందజేస్తారు. అయితే అతను కీలకమైన బ్యాటర్గా స్థిరపడ్డాడు. షకీబ్ అల్ హసన్ మరియు ముఫ్తికర్ రహీమ్ మిడిల్ ఆర్డర్లో అనుభవాన్ని మరియు స్థిరత్వాన్ని అందజేస్తారు. బంగ్లాదేశ్ యొక్క స్పిన్ పరాక్రమం సాంప్రదాయకరంగా వారి బలమైన పాయింట్ మరియు ప్రస్తుత జట్టు మెహదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం మరియు షకీబ్ అల్ హసన్లతో వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఇది ఇలా ఉంటే జట్టు యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి. జట్టులో హిట్టింగ్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ టాప్ ఆర్డర్ కూడా అప్పుడప్పుడు పతనానికి గురవుతుంది. ఓపెనర్లు మరియు మూడో నెంబర్ నుండి నిలకడ కీలకం. ఇంకా బంగ్లాదేశ్ పేస్ అటాక్ అగ్రస్థానంలో ఉన్న ప్రత్యర్థిని కదిలించగల మరియు భయపెట్టే ఫాస్ట్ బౌలర్ లేడు. జట్టులో మంచి బౌలర్లు ఉన్నప్పటికీ వారు పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉండే పిచ్లపై బలమైన బ్యాటింగ్ లైనప్లకు వ్యతిరేకంగా పోరాడవచ్చు. ముస్తాఫిజుర్ రెహమాన్ భారాన్ని భుజాన వేసుకోవడంతో డెత్ వద్ద బౌలింగ్ చేయడం బంగ్లాదేశ్కు పునరావృతమయ్యే బలహీనత అని చెప్పొచ్చు. వారికి యార్కర్లు మరియు స్లో బంతులను నిలకడగా అమలు చేయగల బౌలర్లను కనుక్కోవడం కీలకం. అయితే టీ20 వరల్డ్ కప్ 2024ను బంగ్లాదేశ్ జట్టు గెలుచుకుంటుందా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి. అయితే టీ20 వరల్డ్ కప్ 2024ను ఎవరు గెలుచుకుంటారో ప్రిడిక్షన్ చేయండి.